కేంద్ర బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. ప్రధానంగా హైదరాబాద్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మెట్రోకు నయా పైసా కేటాయించలేదు. ఇప్పటికే మొదటి దశ తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది. దీనికి తోడుగా రెండో దశ మెట్రోకు కేంద్రం నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు రెడ్ సిగ్నల్ పడ్డట్టయింది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకే కాదు మెట్రోను కూడా విస్మరించారు. పైసా కూడా కేటాయించలేదు. దీంతో మెట్రో రెండో దశకు సంబంధించి పనులు ముందుకు సాగడంపై అనుమానాలు కలుగుతున్నాయి. మెట్రో రెండో దశ పూర్తి చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లుగా కనీసం ఒక్క పిల్లర్ కూడా నిర్మించలేదు. దాదాపు 63 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన మెట్రో రెండో దశకు నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యాడు. హైదరాబాద్ మొదటి దశ మెట్రో పూర్తయి దాదాపు 6 ఏళ్లు గడిచింది. నాడు కేంద్రం నిధులివ్వకుండా తెలంగాణ ఏర్పాటు తర్వాత పనులు జెట్ స్పీడ్లో కొనసాగాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మెట్రో రైల్ రాకపోకలు సాగించింది. రెండో దశ పనులకు కూడా శ్రీకారం చుట్టి నిధులు సమకూర్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను అటకెక్కించింది. జేబీఎస్ నుంచి మేడ్చల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి హయతనగర్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు కొన్ని ప్రాజెక్టులు చేపడతామని తెలిపింది. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా దానిపై ఊసేలేదు. ఇకపై ఈ ప్రాజెక్టులు ముందుకు సాగకపోగా మొదటి దశలో నడుస్తున్న మెట్రో కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.